హలో అందరికీ ఉసిరికాయ పచ్చడి తయారీ విధానం చూద్దాం రండి. నేను 2 kgs ఉసిరికాయలు తీసుకున్నానండి. వాటిని బాగా నీళ్ళల్లో కడిగి వాటర్ లేకుండా తుడిచి పక్కన పెట్టుకున్నాను. 250 grams చింతపండు తీసుకొని అది మునిగేంత వరకు మరుగుతున్న వాటర్ పోసి మూత పెట్టి పక్కన పెట్టుకున్నానండి. ఒక ప్యాన్ తీసుకొని 100 grams మెంతులు, 100 grams జీలకర్ర, 50 గ్రాములు ఆవాలు వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 500 grams పల్లి నూనె వేసి ఉసిరికాయలు వేయించుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే ప్యాన్ తీసుకొని అందులో చింతపండు గుజ్జును వేసి కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్లోకి వేయించి పెట్టుకున్న మసాలాలన్నీ తీసుకొని ఫైన్ పౌడర్ చేసుకోవాలండి. నేను 250 grams వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. అవి కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్చర్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక పిడికెడు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. అందులోనే 300 grams కారం పొడి, 300 grams సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఉసిరికాయలు వేయించిన ఆయిల్లోనే ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలండి. నేను విజయ గ్రౌండ్నట్ ఆయిల్ వాడాను. నూనె వేడయ్యాక అందులో 50 grams మెంతులు, 50 grams ఆవాలు, జీలకర్ర, 50 grams ఎండు మిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఫ్యాన్ కింద పెట్టుకొని అన్నీ చల్లారనివ్వాలండి. మసాలాలన్నిటినీ ఈవెన్గా కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులోనే ఉడకబెట్టి పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా వేసి తాలింపు వేసుకున్న ఆయిల్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోనే వేయించి పెట్టుకున్న ఉసిరికాయలను కూడా వేసుకొని అన్నీ బాగా కలిసేలా కలుపుకొని ఒక డ్రై డబ్బాలోకి ఇలా తీసి పెట్టుకోవాలండి. 3 days అయ్యాక ఆయిల్ ఇలా పైకి తేలుతుందండి. ఈ టైంలోనే సాల్ట్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని కలుపుకొని చిన్న డబ్బాలోకి తీసుకొని వాడుకోవడమే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం రోని తేర్వాలా వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.